అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వానికి సంబంధించి జూన్ 4 రిజల్ట్ వచ్చింది 2024లో. దెన్ వాళ్ళు ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేసిన పక్కన పెడితే జూన్ 4, 2024 టు జూన్ 4, 2025 ఈ 1 ఇయర్లో ఏం సాధించారు ఏంటంటే చెప్తా. దానికన్నా ముందు మొన్న జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చాడు. ఆయన పిలుపే ఇస్తాడు, ఆయన రాడు. వెన్నుపోటు దినం నిర్వహించండి అని వెలవెలబోయింది వెన్నుపోటు దినం. ఏ రకంగా? గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. బొత్స సత్యనారాయణకి ఏమో స్పృహదే పడిపోయాడు. ఆ తర్వాత చూస్తే నేను బాగానే ఉన్నాను నిద్ర అన్నాడు ఆసుపత్రిలో ఉన్నప్పుడు. అంటే ఏంటి? జనాలు చీకొడతా ఉన్నారా బాబు, ఈ వెన్నుపోటు దినం అంటూ వెళ్ళటం ఏంటి? ఆ జగన్ చెప్పాడని చెప్పి మనం అయితే మన పరుగు పోయిందిరా బాబు అన్నట్టు డ్రామా. సరే, ఎనీవే ఆయన బాగున్నాడు, సంతోషం. ఇక రిమైనింగ్ మరికొన్ని చోట్ల ఆ బిర్యానీలో క్వార్టర్ బాటిల్ ఏవి ఇస్తూ కొంతమంది వచ్చారు, ఇంకా కొంతమంది మధ్యలో జంపు. జగన్మోహన్ రెడ్డి కనపడ్డాడంటే వెళ్ళి బెంగళూరులో ఉన్నాడు. చెప్పాను కదా, మొన్న విజయవాడ వరదలప్పుడు కూడా ₹1 ఇస్తున్నా అంటాడు. ఎంత ఇవ్వడు. వాళ్ళ పార్టీ వాళ్ళు అది పంచి ఇది పంచి ₹1 అయిపోయినాయి అంటారు. వాళ్ళు బతుకంతా అంతే. సో ఈ వెన్నుపోటు దినం కూడా ఏంటి? ఏదో నామకే వస్తే జరపాలా, మేమున్న ఉనికులను చాటుకోవాలి దానికోసం. ఇక ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం ఏం సాధించిందన్నప్పుడు నేను రూట్ లెవెల్ నుంచి వస్తా. ఎదురు ఎటువంటి పేపర్ లేదు, ప్రాంప్టర్ లేదు. మొత్తం నా కళ్ళ ముందు కనపడుతున్న నిజాలను చూసి గ్రౌండ్లలో రీచెక్ చేసి ముందు ఎక్కడి నుంచి మొదలెడదాం? ఆహారం. అన్నా క్యాంటీన్లో గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏవైతే మూతపడి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి వాటితో ఎడిషనల్గా ఇంకో 60 దాదాపు ఓపెన్ చేశారు ఎడిషనల్గా. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం చక్కగా నీట్గా ఉన్నాయి. పేదోడు మధ్యతరగతి డబ్బున్నాడు సైతం ఆ సమయంలో సంతోషం తింటున్నాడు. తర్వాత అరౌండ్ 21 దేవాలయాలు, ప్రధాన దేవాలయాల్లో నిత్యాన్నదానం. దేవాలయాల దగ్గర నిత్యాన్నదానం ఇంకా ఓకే. భోజనానికి సంబంధించి అయిపోయింది. నెక్స్ట్ చదువు విషయానికి వద్దాం. పిల్లలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి హయాంలో కొన్ని బకాయిలు ఉండిపోయింది, ఫీజు రీయింబర్స్మెంట్లు అయినా అవన్నీ. ఆ బకాయిలు క్లియర్ చేస్తూ పిల్లలకు సంబంధించి రెగ్యులర్ స్కాలర్షిప్స్ ఏవైతే అవన్నీ ఓపెన్ చేసి పెట్టేశారు. ఇక ఈ నెలలోనే తల్లికి వందనం అంటూ ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు అంతమందికి ₹15 వేయబోతున్నారు. ఇక స్కూల్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఒక దిక్కుమైన దరిద్రమైన నీచమైన పనికి మళ్ళీ జీవో ఒకటి తెచ్చాడు, 117 జీవో అని. దానివల్ల ఏంటి? ఎలిమెంటరీ స్కూల్లో చదువుకునే పిల్లలు 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి పిల్లలని హై స్కూల్కి పంపాడు. అప్పుడు ఏమైంది? చాలా స్కూల్స్ మూతపడ్డాయి. ఈ హై స్కూల్ ఇంటికి దూరంగా ఉందని చెప్పేసి పిల్లలు ప్రభుత్వ బడులు మానేసి ప్రైవేట్ వాటికి వెళ్ళిపోయారు. దానిని రద్దు చేసింది ఈ కూటమి గవర్నమెంట్. దానికి సంబంధించి ఇప్పుడు పెద్ద తలనొప్పి నడుస్తూ ఉంది, ట్రాన్స్ఫర్లు అయిన అవన్నీ. తర్వాత నా క్యారెక్టర్ స్పీచ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన కావ్యాస్ మీడియాకి సంబంధించి ఇప్పుడు కంటిన్యూషన్ ఏంటంటే విద్యకు సంబంధించి స్కూల్ స్ట్రెంథన్ చేస్తున్నారు, కాలేజీలు స్ట్రెంథన్ చేస్తున్నారు, ఖాళీలు ఏవైతే భర్తీ చేస్తూ ఉన్నారు. ఆసుపత్రులు జగన్మోహన్ రెడ్డి హయాంలో సీరియస్లీ ఆసుపత్రులు కనీసం మందులు కూడా లేవు. అవన్నీ మందులు అన్నీ కూడా సమకూరుస్తూ అండ్ ఆరోగ్యశ్రీ బకాయిలన్నీ కూడా క్లియర్ చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రులు గతంలో ఎలాగైతే చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నాయో సకల సౌకర్యాలు అవన్నీ కల్పిస్తూ ఉన్నారు. ఇక మౌలానా, ఆజామా వీళ్ళు ఉంటారు కదా మసీదులలో, వాళ్ళు మెయిన్ పర్సన్ 10,000, తర్వాత ఉండే పర్సన్కి ₹5,000. ఇక వేద విద్య చదువుకున్న పిల్లలకి వచ్చేసి ₹3,000, తర్వాత పూజలకు వచ్చే ₹15,000, పాస్టర్కి వచ్చేసి ₹5,000. సో అన్ని మతాలకు అన్నట్టు. వాస్తవానికి దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఆలయానికి వచ్చే ఆదాయం ప్రభుత్వం తీసుకుంటుంది, కానీ మసీదులు కావచ్చు, చర్చిల విషయంలో కావచ్చు ₹1 కూడా ప్రభుత్వానికి రాదు. అయినా సరే వాళ్ళకు కూడా ఇచ్చేశారు. ఇక మెయిన్గా అభివృద్ధి అన్నప్పుడు వచ్చేసి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అధ్వానంగా రోడ్లు ఉన్నాయి. కొత్త రోడ్లు తర్వాత వేద్దాం, ముందు ఉన్న రోడ్లని గుంతలు పూడుద్దాం, మరమ్మతులు చేద్దాం. అలా 20,000 కిలోమీటర్ల రోడ్లు ఆగ మేఘాల మీద 1 ఇయర్లో ఎక్కడ కూడా గుంతలు లేకుండా నీట్గా చేసేసారు. కొత్త రోడ్లు అన్నప్పుడు ఆల్రెడీ శాంక్షన్ పనులు నడుస్తూనే ఉన్నాయి. దాన్ని ఇందాక కూడా మన విశాఖపట్నం రైల్వే జోన్ కదా, దాన్ని వచ్చేసి సౌత్ కోస్టల్ రైల్వే జోన్ అంటారు. సందీప్ మాధురి అని చెప్పేసి ఢిల్లీలో సిగ్నలింగ్ వ్యవస్థ పర్సన్, కీలకమైన వ్యక్తి, అతను తీసుకొచ్చి ఇక్కడ మనకి విశాఖ రైల్వే జోన్, సౌత్ కోస్టల్ రైల్వే జోన్కి జీఎంగా అలాట్ చేశారు. అంటే ఇక త్వరలో విశాఖ రైల్వే జోన్ పనులు వేగం అందుకుంటే ఇక బ్రహ్మాండ మన తెలుగు ప్రాంతాలలో వచ్చేసి కొత్త రైలు కూడా వచ్చేస్తాయి. ఇక ట్రాన్స్పోర్ట్ అన్నప్పుడు ఈ బస్సులు, లారీలు ఇలా కాకుండా చక్కగా రైలును కూడా హ్యాపీగా బిందాస్గా ఉపయోగించుకోవచ్చు. ఇక అభివృద్ధి అన్నప్పుడు ఇందాక మాట్లాడుతున్నాం కదా, మన ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెడతాం. అనకాపల్లి దగ్గర వచ్చేసి గ్రీన్ ఎనర్జీకి సంబంధించి భారీ ఒక పెద్ద ప్రాజెక్టు. ఆ తర్వాత వచ్చేసి
జిందాల మిట్టల్ స్టీల్ వాళ్ళది వచ్చేసి 1,20,000 కోట్లు దాదాపు పెద్ద స్టీల్ ప్లాంట్. రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ. తర్వాత వచ్చేసి వీళ్ళు బయోగ్యాస్ ప్లాంట్లు వచ్చేసి రిలయన్స్ వాళ్ళవి, దాదాపు అవి కూడా 60,000 కోట్లు వర్త్ ఎంతో. తర్వాత ఎల్జీ ఎలక్ట్రానిక్స్ వచ్చేసి శ్రీ సిటీలో. సో ఇలా ఏపీ మొత్తం మీద కూడా డెవలప్మెంట్ అన్నప్పుడు, పెట్టుబడులు అన్నప్పుడు, పరిశ్రమలు అన్నప్పుడు మొత్తం ఇక అప్రాక్సిమేట్లీ ఓవరాల్ చూస్తూ ఉన్నప్పుడు 9,20,00,000 కోట్ల పెట్టుబడులతో 5,47,00,000 మందికి ఉపాధి కల్పించబోతూ ఉన్నారు. ఆల్రెడీ కొన్ని రెడీ అయినాయి, కొన్ని వచ్చేసి మధ్యలో ఉన్నాయి. పెట్టుబడులను ఆకర్షించే విషయంలో ఈజ్ ఆఫ్ డూయింగ్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ అన్నట్టు ముందుకెళ్తా ఉన్నారు. రివర్స్ టెండరింగ్ వద్దురా బాబు అని మొత్తుకుంటూ ఉన్నా, రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి 5 ఏళ్లలో కంప్లీట్ చేసిన పోలవరం సంస్థ కేవలం 4 to 5%. ఈ 1 yearలో అగైన్ మరలా వీళ్ళు దాదాపు 10% కంప్లీట్ చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు సమయంలో అరౌండ్ 70% కంప్లీట్ అయింది. జగన్మోహన్ రెడ్డి వచ్చాక దానిని 4 to 5 చేశాడు, అంటే 75 అనుకుంది. దెన్ ఇప్పుడు ఈ 1 yearలో మళ్ళీ 10% కంప్లీట్ చేయాలంటే 85% కంప్లీట్ అయింది. ఇంకా 15% బ్యాలెన్స్ ఉంది పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి. అండ్ పోలవరం టు బనకచర్ల ప్రాజెక్టు అనుసంధానం, పైన వంశధార టు గోదావరి అనుసంధానం, నదులు లింకేజ్ ఇది చేస్తుంది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా మారుతుంది, మొత్తం సస్యశ్యామలం అవుతుంది. రాయలసీమ రతనాల సీమగా మారుతుంది, కరువు సీమగా కాదనమాట. నెక్స్ట్ ఈ హంద్రనివా కాలువ ఉంది కదా, దాన్ని ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నారు. కాలువలకు సంబంధించి పొడుగులు తీపిస్తూ ఉన్నారు. ఇక మెయిన్గా చెప్పాల్సి వచ్చినప్పుడు రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ కింద 3 విడతలు ఇప్పుడు డబ్బులు ఇవ్వబోతూ ఉన్నారు. డ్రిప్ ఇరిగేషన్ కింద చాలా చోట్ల సబ్సిడీ కింద వాళ్ళు పరికరాలు ఇచ్చారు. ఓలల్లో ఎస్సీ ఎస్టీలు కనుక ఉన్నట్టయితే సోలార్ ప్యానల్స్ ఇంటి మీద పెట్టిన దానికి వాళ్ళకి మొత్తం ఫ్రీగానే, అదే బీసీలు కనుక అయినట్టయితే వాళ్ళకి సబ్సిడీ కింద 90,000 సబ్సిడీ కింద ఇచ్చున్నారు ప్యానల్స్. సో కరెంటు విషయంలో, వ్యవసాయం విషయంలో, విద్య విషయంలో, వైద్యం విషయంలో, రోడ్ల విషయంలో, పరిశ్రమల విషయంలో, పెట్టుబడుల విషయంలో, ప్రాజెక్టుల విషయంలో అన్ని పర్ఫెక్ట్గా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు చెప్పండి ఇంకా ఏ విషయంలో వీళ్ళు వెనకున్నారు? ఈవెన్ చేనేత పరిశ్రమలకు కూడా జిఎస్టీ ఎత్తేసారు. వారికి వచ్చే మగ్గాలకి రిమైనింగ్ వాటికి సంబంధించేసి ఉచిత కరెంట్ ఇచ్చారు. అండ్ ఎక్కడైతే ఈ జగన్ వచ్చేసి ల్యాండ్ టైటిలింగ్ అంటే భయంకరమైన చట్టం దాన్ని తీసి అవతల పడేశారు. పింఛన్లు దాదాపు 64 లక్షల మందికి ఈ 1 yearలోనే 34,000 కోట్లను పింఛన్ రూపంలో ఇచ్చున్నారు. ఒకేసారి 4,000 చేశారు పింఛన్ కూడా. ఈవెన్ దివ్యాంగులు, వికలాంగులకు సంబంధించి వాళ్ళకి పింఛన్లు, తర్వాత పూర్తిగా మంచంగా పరిమితమైన 15,000 రూపాయలు, ఈ హార్ట్ పేషెంట్లు, కిడ్నీ పేషెంట్లు ఉంటారు సో వాళ్ళకి 10,000 రూపాయలు. ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే డే 1 పింఛన్లు పెంచి కంటిన్యూ ఇస్తున్నారు. ఉద్యోగులకు సంబంధించి జీతాలు ఫస్ట్ తారీఖున పడుతున్నాయి. టీచర్లకు సంబంధించి దిక్కుమలని జీవోని ఎత్తిపడేశారు. ఇప్పుడు కొత్తగా 16,347 పోస్టులు ఈ రోజు నుంచి ఎగ్జామ్స్ నడుస్తున్న డిఎస్సీ పోస్టులు. అండ్ ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నప్పుడు ఈ దిక్కుమలిన చెత్త ఏదైతే ఉందో చెత్త పడిన తీసి అవతల పడేశారు. ఉన్న చెత్తను క్లియర్ చేశారు. ఆ ఉన్న చెత్తతోనే వచ్చేసి బయోగ్యాస్ ప్లాంట్లు కావచ్చు, సోలార్ ప్లాంట్లు కావచ్చు ఇలా నడిపిస్తుంటే, ఇలా సోలార్ ప్లాంట్ కాదు బయోగ్యాస్ ప్లాంట్, తర్వాత వచ్చేసి ఎల్సిడి ప్రొడ్యూస్ చేశారు చెత్త నుంచి విద్యుత్ అన్నట్టు. మేబీ ఇంకా నేను చాలా మిస్ అవుతూ ఉండొచ్చు, మీకు రఫ్గా ఎదురుగా కనిపిస్తున్నవే నేను చెప్తూ పోతూ ఉన్నా. రోడ్ల విషయంలో, రవాణా విషయంలో, రైల్వే విషయంలో, ప్రాజెక్టుల విషయంలో, ఎయిర్పోర్ట్ల విషయంలో, షిప్ యార్డ్ల విషయంలో, కంపెనీల విషయంలో, పెట్టుబడుల విషయంలో, ప్రాజెక్టుల విషయంలో, ఇళ్ల ముందు మన కళ్ళ ముందు కనిపిస్తున్న విద్య, వైద్యం, ఉపాధి ఈ విషయంలో, అండ్ మన ఇళ్ళ దగ్గర కరెంటు విషయంలో ఎక్కడికక్కడ కూడా సంస్కరణలు అమలు చేస్తూ సంక్షేమాన్ని, అభివృద్ధి సమపాలనలో తీసుకువెళ్తూ కూటమి ప్రభుత్వం అందరి శభాష్ అనిపించుకుంటూ ఉంది. ఈ 1 yearలోనే వాళ్ళు ఇచ్చిన హామీలని ఆల్మోస్ట్ కంప్లీట్ చేసినట్టు. ఇంకా సూపర్స్ అంటున్నారు. ఇంకా సూపర్స్లో బ్యాలెన్స్ ఏముంది? ఉచిత బస్సు, రేపు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు. ఇంకా బ్యాలెన్స్ ఏముందండి? నాకు తెలిసైతే ఇంకేమీ లేవు. ఆల్మోస్ట్ ఇంకా బ్యాలెన్స్ ఏదైనా ఉంటే ఆడవారికి 1,800 రూపాయలు ఇస్తామన్నారు. 18 సంవత్సరాలు పైబడిన ఆడవారికి ఆ పింఛన్ తీసుకునే ఏజ్ లోపు కనుక ఉన్నట్టయితే ఒక్కొక్కరికి 1,500 ఇస్తారు. నాకు తెలిసి ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. నిరుద్యోగ భృతి ఏమైనా చెప్పారా మళ్ళీ? అది ఐడియా లేదు నాకు. ఇంకేమున్నాయి? ఆల్మోస్ట్ అన్నీ ఫుల్ఫిల్ అయిపోయినాయండి. నిజం కూటమి ప్రభుత్వం చెప్పుకోవటం వెనకబడింది ఇప్పుడు కూడా. ఒకటి వైసీపీ మాత్రం అదే విష ప్రచారం, అదే గోబల్స్ ప్రచారం. ఏమి చేయకుండా రోడ్డు మీద బిందాసగా తిరిగేస్తున్నారు. ఏమి చేయకుండానే వాళ్ళు గత తాలూకు విధ్వంసం కనపడలేదు ఇప్పుడు. అది మరి వాళ్ళకి కనిపించలేదేమో. అమరావతి బ్రహ్మాండంగా ముందుకెళ్తా ఉంది. సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ అన్నట్టు. స్టేట్ గవర్నమెంట్ సింగిల్ రూపాయి అవసరం లేదు. సెంట్రల్ గవర్నమెంట్, వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆ ఫండ్స్. సో ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఈ ఒక్క 2019-24 మధ్య మరలా చంద్రబాబు గారికి వచ్చినట్టయితే అసలు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా ముందుండేది. అగైన్ 2024-29 మధ్య అంతే అద్భుతమైన రీతిలో ముందుకు తీసుకెళ్ళాలి. మీరు ఇప్పటికైనా ఒక పొలిటికల్ ట్రాప్లో ఉండకుండా జరుగుతుంది ఏంటి క్రాస్ చెక్ చేసుకుని ఆ వేలో బెస్ట్గా సపోర్ట్ ఇవ్వకపోయినా పర్లే వైసీపీ సైడ్ అయితే వెళ్ళకండి.
ఓవరాల్గా వెన్నుపొడి దినం వెలవెల, కూటమి ప్రభుత్వం కలకల, ఓవరాల్గా ఏడాది పాలన శభాష్ అంటూ అంతా కూడా మెచ్చుకుంటూ ఉన్నారు.